జాతీయ రహదారులపై ప్రయాణానికి వాహనాలు చెల్లించేటువంటి టోల్ పన్ను గురించి మనందరికీ తెలిసింది. సహజంగా జాతీయ రహదారులపైన ప్రయాణించినప్పుడు వాహనాలు వెళ్తున్నటువంటి సందర్భంలో వాహన పన్నులు చెల్లిస్తూ టోల్‌ల వద్ద ఆగి డబ్బులు చెల్లించేటువంటి పరిస్థితి మనం చూస్తాం. సో, దాని కారణంగా వాహనాల రద్దీతో ట్రాఫిక్ జామ్ అవుతుందంటూ కేంద్ర ప్రభుత్వం గతంలో ఫాస్టాగ్ అనేటువంటి ఒక ఆప్షన్‌ని తీసుకురావడం జరిగింది. దీని ద్వారా కొంతవరకు ట్రాఫిక్ రద్దీని తగ్గించవచ్చనేటువంటి ఒక ఉద్దేశ్యంతోటి తీసుకురావడం జరిగింది. అయితే ఫాస్టాగ్‌తో కూడా అప్పుడప్పుడు కొన్ని సందర్భాలలో ప్రత్యేకమైనటువంటి సందర్భాలలో టోల్ గేట్ల వద్ద అదే రకమైనటువంటి రద్దీ వాతావరణం మనకు కనిపిస్తూ ఉంటుంది. సో, ఇలాంటి సందర్భంలో మరింత వేగంగా వెళ్లేందుకు టోల్ గేట్ల వద్ద రద్దీ లేకుండా ఉండేందుకు మరొక కొత్త వినూత్నమైనటువంటి ఆలోచనతో ఇప్పుడు తాజాగా మరొక విధానాన్ని తీసుకురాబోతుంది. సో, టోల్ గేట్ల వద్ద వాహనాలు వేచి ఉండవలసినటువంటి సమయాన్ని తగ్గించడానికి, త్వరితగతిన పేమెంట్స్ పూర్తి చేయడానికి సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఇప్పటివరకు ఫాస్టాగ్ విధానం అమలు చేశారు. ఈ విధానానికి కేంద్ర ప్రభుత్వం అతి త్వరలోనే మంగళం పాడే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి వివరాలు ఒకసారి చూద్దాం. ఫాస్టాగ్ విధానం తొలగించడానికి ప్రధాన కారణం జీపీఎస్ బెస్ట్ విధానం అమలులోకి రావడమే. జీపీఎస్ ఆధారిత టోల్ కలెక్షన్ సిస్టమ్‌ను ఏప్రిల్ నాటికి దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. త్వరలో 2024 లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఎలక్షన్ కోడ్ అమల్లోకి రానుంది. అంతకంటే ముందే దేశంలో ఈ జీపీఎస్ బెస్ట్ ఎలక్ట్రానిక్ టోల్ కనెక్షన్ సిస్టమ్‌ను అమల్లోకి తీసుకురావడానికి నితిన్ గడ్కరీ కృషి చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్రం కన్సల్టెంట్‌ను కూడా నియమించినట్టుగా సమాచారం. 2021లో ఫాస్టాగ్ అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి ప్రతి వాహనానికి తప్పనిసరిగా ఫాస్టాగ్ ఉండాలని కేంద్రం ఆదేశించింది. ప్రస్తుతం దాదాపు అన్ని వాహనాలకు ఫాస్టాగ్ ఆధారిత టోల్ వసూలు జరుగుతున్నాయి. ఏప్రిల్ తర్వాత వీటన్నిటిని దశలవారీగా తొలగించనున్నట్టుగా చెబుతున్నారు. జీపీఎస్ బెస్ట్ విధానం అమలులోకి తీసుకువచ్చిన తర్వాత ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ సిస్టమ్ ద్వారా టోల్ కట్ అవుతుంది. ఈ ప్రక్రియ మొత్తం శాటిలైట్‌తో ముడిపడి ఉంటుంది. టోల్ విషయంలో కొత్త టెక్నాలజీ ప్రవేశపెట్టాలనే ఉద్దేశంతో కొత్త సిస్టమ్ అమలు చేయడానికి కేంద్రం సిద్ధమవుతుంది. దీని ద్వారా ఇక ఎక్కడా కూడా టోల్‌ల వద్ద ఆగి వెళ్ళవలసిన అవసరం ఉండదు. రన్నింగ్ మూవ్‌మెంట్‌లోనే అవసరమైనటువంటి టోల్‌ని ఆ యొక్క శాటిలైట్ కనెక్షన్ ద్వారా జీపీఎస్ సిస్టమ్ ద్వారా కనెక్షన్ ద్వారా పూర్తిగా టోల్ ఫీజ్‌ని కట్ చేసుకుంటుంది ఆటోమేటిక్‌గా.